హలో అండి, వెల్కమ్ టు అర్జునక్స్. ఇప్పుడైతే మీ ముందుకి కొత్త సిరీస్ తో మేము వచ్చేసాము. అదే బీబీ రివ్యూ జోడి. దిస్ ఈస్ నందన, దిస్ ఈస్ వినయ్. సో బిగ్ బాస్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఒక పర్సన్ మీద ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మా ఒపీనియన్ ఎలా ఉంటుంది ఆ పర్సన్స్ మీద, బిగ్ బాస్కి వెళ్ళే పర్సన్స్ మీద, బిగ్ బాస్ లో ఉండే పర్సన్స్ మీద, అలానే అప్డేట్స్ ఏంటి, రివ్యూస్ ఏంటి అన్ని ఈ సిరీస్ లో చూసేద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నందన వచ్చి ఇప్పుడు దాకా లేడీస్ ఎవరు గెలవలేదంట. సో లేడీస్ కి సపోర్ట్ చేసి ఆల్రెడీ గెలిచారు. కానీ తినేమంటున్నారంటే అది అంటే బిందు మాధవి గారు గెలిచారు కదా, అది ఓటీటీ ఏదైనా సరే తెలుగులో బిగ్ బాస్ లో ఒక లేడీ గెలిచింది. ఇప్పుడు కూడా ఒక లేడీనే గెలుస్తుంది అని నేను అంటున్నాను. లేదు కప్పు కాదు కదా, కరేపాకు కూడా రాదని చెప్పి నేను అంటున్నాను. బాయ్స్ గెలుస్తారు ఈ సీజన్ కూడా. ఇంకో 3 days లో స్టార్ట్ అవుతుంది కదా, మనందరం కూడా చూసేద్దాము ఎవరు విన్ అవుతారు అనేది. ఓకే చూసేద్దాం. అలానే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నది టాపిక్ ఏంటంటే ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరు హౌస్ లోపలికి వెళ్తున్నారు అన్న వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అండ్ లిస్ట్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా ఎవరెవరు అన్కన్ఫర్మ్డ్ గా ఉన్నారు, ఎవరెవరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు అన్నవి కూడా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా బిగ్ బాస్ ఈ సీజన్ తీసుకొని వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటి అని మొత్తం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఫైనల్ అయిపోయిన కంటెస్టెంట్ ని చూద్దాం. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు, వీళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ లోపలికి వెళ్తారు. దీంట్లో మాత్రం ఎలాంటి చేంజెస్ లేవు. అలాంటి కంటెస్టెంట్ నేమ్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే నైనిక. ఈ అమ్మాయి డి లో ఉంటుంది. అంతకుముందు సీజన్ లో వచ్చేది. డి చూసే వాళ్ళైతే ఈ అమ్మాయిని బాగా గుర్తుపడతారు. అమ్మాయికి ఛాలెంజ్ చేస్తూ అబ్బాయిల నుంచి అభయ్ నవీన్ వస్తున్నాడు. సో అభయ్ నవీన్ కొత్త జంట ఇట్లాంటి చిన్న మూవీస్ లో కామెడీ యాక్టర్ గా ఉన్నాడు. సో ఆయన అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు. ఓకే, థర్డ్ కంటెస్టెంట్ వచ్చి యష్మి. తిను నా ఫేవరెట్ అనమాట. కృష్ణ ముకుంద మురారి సీరియల్ చూస్తుంటే మాత్రం ఏమని ఖచ్చితంగా గుర్తుపడతారు. ఆ సీరియల్లో సెకండ్ హీరోయిన్ అనమాట, తను వస్తుంది. నెక్స్ట్ అబ్బాయిల నుంచి నిఖిల్ వస్తున్నాడు. ఇతను ఒక సీరియల్ యాక్టర్. మంచి నాకు తెలిసి బాగా కట్అవుట్ కానీ అన్ని మెజర్ చేసే అమ్మాయిలకి అబ్బాయిలకి గట్టి పోటీ అయితే చేస్తాడు ఇతను. గేమ్స్ పరంగా కానీ నాకైతే నిజంగా చూడడానికి కొంచెం ఫేవరెట్ కంటెస్టెంట్ గా అనిపిస్తున్నాడు. చాలా ఎవరు సీరియల్లో ఉంటారు, సీరియల్ యాక్టర్. తను కూడా నా ఫేవరెట్, తను సీరియల్లో ఉంటారు కాబట్టి. తర్వాత అయితే ఫోర్త్ కంటెస్టెంట్ కిరాక్ సీత. ఈమైతే బేబీ మూవీ చూస్తుంటే దాంట్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గా ఉంటుంది. కర్లీ హెయిర్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి అనమాట ఫోర్త్ కంటెస్టెంట్. ఓకే, నెక్స్ట్ బాయ్స్ నుంచి ఫిఫ్త్ కంటెస్టెంట్ శేఖర్ భాష. ఈయనైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు. ఈయన పేషెన్స్ లెవెల్ నిజంగా నేను న్యూస్ ఛానల్స్ లో ఈయన మీద పడిపోయినప్పుడు ఒక 10 మంది 20 మంది ఈయనకున్న పేషెన్స్ అదిరిపోయింది. ఖచ్చితంగా నేను కూడా అప్పుడు ఫీల్ అయ్యాను, ఈయన కానీ బిగ్ బాస్కి వస్తే భయంకరంగా ఉంటుందని చెప్పి. సేమ్ బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయినట్టున్నారు, ఈయన కన్ఫర్మ్ అయితే చేశారు. ఆయనైతే నాకు తెలిసి బిగ్ బాస్ కి ఖచ్చితంగా సరిపోయే క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ గర్ల్స్ నుంచి బెజవాడ బేబక్క. ఈమైతే రీసెంట్ గా కోవిడ్ టైంలో చాలా బాగా ట్రెండింగ్ అయింది. అది కరోనా వైరస్ కాదు, ఇట్స్ కరోనా వైరస్ అంటారు కదా, ఆమనమాట. ఇంకొకటి ఏదో జాకెట్లు ఇయ్యమాకండి అని చెప్పి ఏదో చెప్తారు, చాలా బాగా ఫేమస్ అయింది అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట ఆమె రీసెంట్ టైంలో. ఆమె అయితే నెక్స్ట్ కంటెస్టెంట్ గా వెళ్తుంది బిగ్ బాస్ కి. నెక్స్ట్ మన బాయ్స్ నుంచి ఆదిత్య ఓం. సో ఈయన అయితే కొంచెం అవుట్డేటెడ్. ఎందుకంటే మీరు లాహిరి అలాంటి మూవీస్ అంటే పాత మూవీస్లో ఉన్నాడు. దాని తర్వాత ఆయన ఈ మధ్య మూవీస్ చేస్తున్నాడు కానీ పెద్ద హిట్ అయితే ఏం లేదు, జనాల్లోకి అయితే ఏం రాలేదు. బట్ ఆయన అయితే ఖచ్చితంగా గేమ్స్ పరంగా అండ్ నాకైతే ఎంటర్టైన్ పరంగా బాగా మంచిగా అలరిస్తాడని చెప్పి నేను అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ అయితే విష్ణుప్రియ. ఈమె అందరికీ తెలుసు, పోవై పోరా షోలో నుంచి టీవీ ఛానల్కి ఎంటర్ అయింది. అలానే చిన్న షోస్ కూడా చేస్తుంది తను విష్ణుప్రియ. తనైతే బిగ్ బాస్ లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్ అనమాట. సో నెక్స్ట్ నాగమణికంఠ. ఈయన గురించి నాకైతే పెద్దగా తెలియదు, మేబీ మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఈయన కొన్ని యూట్యూబ్ వెబ్ సిరీస్ అవి చేస్తున్నాడంట. బట్ చూడడానికి కొంచెం చాక్లెట్ బాయ్ లాగా చాలా డీసెంట్ గా ఉన్నాడు. మేబీ లవ్ ట్రాక్ వాటికి యూజ్ అవుతాడని చెప్పి తీసుకున్నట్టున్నారు నాగమణికంఠ. నెక్స్ట్ అయితే రితు కూడా అందరికీ తెలుసు, షోస్ వస్తుంటది కదా తను. అండ్ మంచి
ఈమె నాకు తెలిసి ఈమెను కూడా లవ్ ట్రాక్ కోసం తీసుకుంటున్నట్టున్నారు. కొంచెం ఎక్స్పోజింగ్ అవి ఇవి కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంచెం మసాలా యాడ్ చేయడం కోసం తీసుకున్నట్టున్నారు ఈమెని. అన్ని రసాలు ఉండాలి కదా బిగ్ బాస్ అంటే, అందుకే అన్ని వెరైటీస్. ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ కొంచెం మంచిది అనిపించింది విష్ణుప్రియ. ఈమెను ఎప్పుడో 4-5 సీజన్ల నుంచి విష్ణుప్రియ వస్తుంది 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 అన్నారు, రాలేదు. ఫైనల్ గా ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఖచ్చితంగా విష్ణుప్రియ అయితే మనం ఈ బిగ్ బాస్ సీజన్ లో చూడబోతున్నాం. ఆమె కామెడీ కూడా కొంచెం బాగానే ఉంటది, కొంచెం అమాయకత్వం అంతా మిక్స్ చేసి కొంచెం కామెడీ మంచిగానే చేస్తుంది. కట్అవుట్ కూడా బాగానే ఉంటది, గేమ్స్ కూడా బాగానే ఆడుతుంది, అబ్బాయిలకు గట్టి పోటీ కూడా ఇస్తుంది అంటారు. అండ్ నెక్స్ట్ అబ్బాయిలో ఇంకొక అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు, బట్ కొంచెం హోల్లో ఉన్నాడు. ఆయన వచ్చి అభిరామ్ వర్మ అంట. ఆయన గురించి నాకు కూడా పెద్దగా తెలియదు, బట్ ఆయన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. కొంతమంది కొంచెం 50-50 ఛాన్సెస్ లో ఉన్నారు, వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, బట్ మాకైతే దాని నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు. సో లాస్ట్ వరకు వీళ్ళు వస్తారు అని చెప్పి లాస్ట్ లో కన్ఫర్మ్ కానటువంటి కొంతమంది హౌస్ లిస్ట్ అయితే ఉంది. వాళ్ళలో ఫస్ట్ వచ్చి విశ్వశ్రీ అంట. ఈమె ఎవరు నాకైతే తెలియదు నిజంగానే. ఆమె లాస్ట్ వరకు వస్తుంది అని చెప్పి గట్టిగా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ లాస్ట్ లో అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇంకొకటి వచ్చి తేజస్వి గౌడ్. ఈమె గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్ సీజన్ అమర్దీప్ వచ్చారు కదా వాళ్ళ ఒక వైఫ్, ఆమె కూడా వస్తుంది అని చెప్పారు, బట్ లాస్ట్ అయితే వచ్చి బాగుండేది కదా. అండ్ యాక్టర్ సనా కూడా వస్తుంది అన్నారు, బట్ కన్ఫర్మ్ కాలేదు. వచ్చింటే బాగుండేది. ఇంకొకరు వచ్చి కయ్యూమ్ అలీ. ఈయనైతే మన అలీ ఉన్నారు కదా వాళ్ళ యొక్క తమ్ముడు అనమాట. ఈయన కూడా లాస్ట్ మూమెంట్ దాకా వస్తారు అని చెప్పారు, బట్ లాస్ట్ లో కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇంకొకరైతే యాదమ్మ రాజు, తను కూడా వస్తారు అన్నారు కానీ తను కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇంకొక ఆయన వచ్చి ఇమ్రాన్ నీల్. ఈయన ఒక సీరియల్ యాక్టర్, మంచి కట్అవుట్, అసలు బిగ్ బాస్ కి సరిగ్గా ఉంటాడు, బట్ ఆయన కూడా ఎందుకో చాలా మంచివారు. అవును, ఆయన కూడా ఎందుకో కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఫైనల్ గా ఇంకొక కంటెస్టెంట్ ఉన్నాడు వంశీక్ బబ్లు. సో యూట్యూబ్ లో మంచి కామెడీ వీడియోస్ తోటి అంతా మంచిగా చేస్తాడు. ఆయన కూడా కన్ఫర్మ్ లిస్ట్ లో ఉన్నాడు, బట్ ఎందుకో కన్ఫర్మ్ కాలేదు. ఆయన కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో పార్టిసిపేట్ అవ్వట్లేదు. ఓకే, ఈ సీజన్ లో కూడా ప్రతి సీజన్ లోనే వైల్డ్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అది కూడా ప్రీవియస్ సీజన్ ఉంటుంది కదా బిగ్ బాస్ 7, దాంట్లో నుంచి కొంతమందిలో నుంచి ఎవరినో ఒకరిని తీసుకొని వస్తారని అంటున్నారు. మాక్సిమం ఛాన్సెస్ యాంకర్ శివాకు ఉన్నాయి. సో ఇక బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ విషయానికి వస్తే, వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్ అయితే వైల్డ్ కార్డ్ రూపంలో అయితే తీసుకురాబోతున్నారు కదా. సో వాళ్ళు కానీ తీసుకొని వచ్చారంటే నిజంగా మామూలుగా ఉన్నది ఆట, అదిరిపోద్ది. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, ఎక్స్ కంటెస్టెంట్ కానీ వీళ్ళు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో తీసుకొని వచ్చారంటే మామూలుగా ఉండదు. ఇంకొక అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ టీమ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, మొత్తం హిందీ వాళ్ళు అయితే వచ్చారు. సో హిందీలో మనం ఎలాంటి ట్విస్ట్లు మంచి వైల్డ్ కార్డ్స్లో కొత్తగా తీసుకుని వస్తున్నారు కదా, అలాంటివన్నీ మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బిగ్ బాస్ అంతా హైప్ లేదు, బట్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యిందంటే మామూలుగా ఉండదు, భయంకరంగా హైప్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే హిందీలో కూడా అట్లాగే వెళ్తుంది, అంత మంచి టీం అయితే తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈసారి బిగ్ బాస్ అదిరిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి నేను పర్సనల్గా వెయిట్ చేస్తున్నా, ఒకటి ఏంటంటే శేఖర్ భాష వచ్చారు కదా, ఆయనకి ఆపోజిట్ లావాణ్య అని తీసుకుని వస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది షో. ఎందుకంటే రీసెంట్గా మనం ఎక్కడ న్యూస్ ఛానల్ ఎక్కడ చూసినా మీకే అర్థమవుతుంది, ఈ రాజ్ తరుణ్, శేఖర్ భాష, లావణ్య వీళ్ళే ఎక్కడైనా. సో ఇంతమంది వచ్చి ఆయన మీద పడుతున్న శేఖర్ భాష ఆయనకున్న పేషెన్స్ లెవెల్ కానీ మామూలుగా లేదు. అమ్మాయిని కానీ తీసుకొని వచ్చినా ఆశ్చర్యపడలేదు. బిగ్ బాస్ అంత స్టామినా కూడా ఉంది బిగ్ బాస్కి. సో ఒకవేళ తీసుకొని వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆమె వచ్చిందంటే వరకు మామూలుగా ఉండదు, బిగ్ బాస్ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఇంకా చరిత్రలో మిగిలిపోతుంది, స్టాంప్ వేసుకోవచ్చు. బయట అట్లా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. సో ఇవి గాయస్ కంప్లీట్ బిగ్ బాస్ సీజన్ 8 యొక్క అప్డేట్స్. అండ్ మిగతా ఎవరైనా, సో ఇప్పుడు మేము చెప్పిన లిస్ట్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా ఏదో ఛాన్స్ ఉండి అటు ఇటు అంటే మాత్రం ఒకరిద్దరు డ్రాప్ అవ్వచ్చేమో కానీ. సో ఇప్పుడు ప్రెసెంట్ మేము చెప్పిన లిస్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లిస్ట్, అండ్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయే వాళ్ళ లిస్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది గాయస్ బిగ్ బాస్ సీజన్ 8 యొక్క అప్డేట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, పెద్ద ఛానల్కే కాదు ఇలాంటి చిన్న ఛానల్కి కూడా మీరు మీ సపోర్ట్ ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే ఇవ్వండి. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ రివ్యూస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బై.